జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ముందు నువ్వు గుడికెళ్ళి ఫంక్షన్ చేయడానికి ఏర్పాట్ల గురించి పంతులు గారితో మాట్లాడు. వెళ్తానమ్మా, మీరు లేట్ చేయకుండా రెడీ అయ్యి అక్కడికి వచ్చేసేయండి. అమ్మా వెళ్ళి రెడీ అవ్వండి. ఏమండి మీరు కూడా రెడీ అయ్యారండి. కళ్యాణ్ మీరు కూడా వచ్చేసేయండి. దీపా నువ్వు కూడా తొందరగా రెడీ అయ్యారా అమ్మా? అత్తయ్య, నా కొడుకు చాతకాని దద్దమ్మ అని, అసలు సీమంతం కూడా చెయ్యలేని అసమర్థుడు అని స్టాంప్ వేసావు కదా. ఇదిగో చూడు, తన భార్య సీమంతం కోసం ఈ డబ్బులు మహేష్ తెచ్చిచ్చాడు. అబ్బో, నిజమా? నిజమా అంటావేంటి? కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో సీమంతం కూడా చేయలేని పనికిరాని భర్త అని అవమానించావు కదా. ఈరోజే గుళ్ళో తన భార్యకి సీమంతం ఫంక్షన్ చేస్తున్నాడు. నువ్వు కూడా తప్పకుండా రా. ఏంటి నన్ను పిలుస్తున్నావా? ఐ ష్యూర్ ధరణి. రా, వచ్చి ఒక మూలన కూర్చో, ఫంక్షన్ చూడు. అంతేకాని అక్షింతలు మాత్రం వెయ్యొద్దు. ఎందుకంటే నీలాంటి పాపిష్టిది తాకిన అక్షింతలు అపవిత్రం అవుతాయి. అవి నా కోడలి తల మీద పట్టానికి వీల్లేదు. నువ్వు ఏమైనా అనుకో, నేనేమీ ఫీల్ అవ్వను. నువ్వు పిలిచావని గుడికి రాను. నేను తీర్చుకోవాల్సిన మొక్కులు కొన్నున్నాయి, అవి తీర్చుకోవడానికి వస్తాను. ఎనీహౌ, నీ కోడలి సీమంతం బాగా జరగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సారీ మహేష్, నిన్ను ఇన్సల్ట్ చేసినందుకు బాధగా ఉన్నా దీపకు సీమంతం జరగలేదన్న లోటు తీరిపోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి నీ ప్రతి క్షణం నువ్వు లోపల కుమిలిపోతూ మీ వాళ్ళకి చెప్పుకోలేక, మా వాళ్ల ముందు హ్యాపీగా ఉన్నట్టు నటించలేక ప్రత్యక్ష నరకం అనుభవించాలి. అది నేను చూడాలి. నీకు జరిగిన అన్యాయం గురించి మీ వాళ్ళతో చెప్పుకోలేవు. నీ కాపురం చెడిపోతుందన్న భయంతో మా వాళ్ళతో కూడా చెప్పుకోలేవు. నేనందరి ముందు నీ భర్తనే, 4 గోడల మధ్య నీ శత్రువుని. ఏంటే నువ్వు ఒప్పుకునేది? ఈ చేత్తోనే కదా నా చంప మీద కొట్టావు. ఈరోజు ఇదే చేత్తో నా ఇంటి ముందు ముగ్గు వేసే స్టేజ్కి తీసుకొచ్చాను. నాన్నా, ఎలా ఉన్నారు నాన్న? అమ్మ వాళ్ళంతా బాగున్నారు కదా? మా బాగంతా నీతోనే పోయిందమ్మా. ఇంకేం బాగుంటాం, ఇంకేం బాగుపడతాం. ఏదో అలా
కాలం గడుపుతున్నాం. అలా అనకండి నాన్న. ఇక్కడ ఆదర్శ్ అత్తమామలు నన్ను కళ్ళల్లో కాదు గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. నా గురించి మీరు దిగులు పెట్టుకోకండి నాన్న. నాన్న, అడగడం మర్చిపోయాను. మొన్న నేను వంట రెడీ చేసి వచ్చేసరికి నువ్వు చెప్పకుండానే వెళ్ళిపోయావు. ఫోన్ చేసినా కూడా ఆన్సర్ చేయలేదు. ఎందుకు నాన్న? ఆదర్శ్ మిమ్మల్ని ఏమైనా అన్నాడా? నాన్న, చెప్పండి. అదేం లేదమ్మా, తనేమనలేదు. ముభావంగా ఉన్నాడంతే. కాకపోతే నాకే అర్జెంటుగా ఒక కాల్ వస్తేను హడావిడిగా వెళ్ళిపోయాను. అవునా? నేనింకా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాడేమో అని తప్పుగా ఊహించుకున్నాను. నానా, అమ్మకి నా జీతం డబ్బులు ఇచ్చారా? తీసుకుందా? లేదంటే ఇంత డబ్బు నీకెక్కడిదని గొడవ పెట్టుకుందా? నా పరువు తీసిన దాని ఇంటికి వెళ్ళి డబ్బులు తెస్తారా? మీకు కొంచెమైనా సిగ్గు రోషం ఉన్నాయా? ఇంకా ఇవ్వలేదమ్మా, సందర్భం కోసం చూస్తున్నాను. అమ్మా, నీకు ముఖ్యమైన విషయం చెప్దామని కాల్ చేశాను. చెప్పండి నాన్న. గుళ్ళో మీ వదినికి సీమంతం చేయాలని మీ అమ్మ తలపెట్టింది. అవునా? ఎంత మంచి శుభవార్త చెప్పావు నాన్న. నేను కూడా అక్కడ ఉండుంటే ఫంక్షన్ బాగా చేసేవాళ్ళం. కానీ నా దురదృష్టం, నేను అక్కడ లేను. పోనీలేండి, అన్నయ్య, దేవిక గారు, కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఏ లోటు రాకుండా చూస్తారులేండి. పాపం అమ్మ డబ్బు ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందో ఏంటో. మీ అన్నయ్య అరేంజ్ చేశాడులేమ్మా. కానీ నువ్వు అక్కడ ఉండవన్న బాధ ఒక్కటే మమ్మల్ని బాధిస్తోంది. నాన్న, మనిషిని ఇక్కడున్నా నా మనసంతా శ్రీమంతం చుట్టే తిరుగుతూ ఉంటుంది. అమ్మా, ఉండబట్టలే కడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఆదర్శ్ నిన్ను మంచిగానే చూసుకుంటున్నాడు కదా? చెప్పమ్మా. బానే చూసుకుంటున్నాడు నాన్న. సంతోషం అమ్మా. ఉంటాను. అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించు నాన్న. కీర్తి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు అత్తయ్య. పర్లేదు. ఏం కష్టం వచ్చిందో చెప్పు.
వదినకి గుళ్ళో శ్రీమంతం చేస్తున్నారని నాన్న ఫోన్ చేశాడత్తయ్య. కానీ వాళ్ళొచ్చి మిమ్మల్ని పిలవలేని పరిస్థితి ఉంది కదా, అందుకే బాధగా ఉంది. బాధపడకు కీర్తి. పుట్టింటి కార్యక్రమాలకి ఇంటి ఆడబిడ్డ దూరంగా ఉంటే ఎంతగా మనసు దుఃఖిస్తుందో అర్థం చేసుకోగలను. వదినకి శ్రీమంతం చేసేటప్పుడు నా చేతులతో పట్టు చీర, రవిక, పసుపు కుంకుమ పెట్టాలని, బిడ్డ పుట్టాక మేనత్తగా వాళ్ళకి దగ్గరుండి గోరుముద్దలు తినిపించి ఎత్తుకుని ఆడించాలని ఎన్నో కలలు కన్నానత్తయ్య. అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. నీ కల నిజమయ్యేలా నేను చేస్తాను కీర్తి. అవునమ్మా, ఫంక్షన్ ఇంట్లో పెడితే పిలవాలి కానీ గుళ్ళో పెట్టినప్పుడు పిలవాల్సిన అవసరం లేదు. పద, మనం కూడా వెళ్ళి ఫంక్షన్ చూద్దాం. వద్దులేండి అత్తయ్య. ఆదర్శ్ మావయ్యకి తెలిస్తే ఒప్పుకోరు. గుడికి వెళ్తున్నామంటే వాళ్లే మనకన్నా ముందుగా రెడీ అవుతారు. అక్కడికి వెళ్ళాక ఫంక్షన్ గురించి తెలిసినా ఏమీ చేయలేదు. త్వరగా రెడీ అవ్వు. వద్దులేండి అత్తయ్య, రిస్క్ ఎందుకు? అలా అనకు కీర్తి. మీ వదినికి పసుపు కుంకుమ చీర ఇచ్చి 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే తనకి మంచి జరుగుతుంది. ఇంకేం సందేహించకుండా వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా, అవి ఇక్కడ పెట్టండి అమ్మా. ఆ దేవిక నాతో పెళ్ళానికి సీమంతం చేయలేని చేతగాని వేస్ట్ ఫెలో ఉంది. ఇంత గ్రాండ్గా ఏర్పాట్లు చూశాక ఆవిడ గారి ముఖ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. దెబ్బకి మహేష్ గారి రేంజ్ చూసి వీడు సామాన్యుడు కాదు, వీడితో పెట్టుకుంటే నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడినట్టే అని అర్థమవుతుంది. జరగదేమో అనుకున్న తన శ్రీమంతం ఇంత గ్రాండ్గా జరగబోతుండడం చూసి దీప ఫుల్ హ్యాపీ అవుతుంది. ఇదంతా చూడ్డానికి అదేవిగా వస్తుందో రాదో. స్వామి, నేను అనుకున్నట్టే దీప సీమంతం మహేష్ చేతుల మీదుగా జరిగేలా చూస్తున్నందుకు చాలా సంతోషం. నేను కోరుకున్నట్టు మార్పు మా వాళ్లలో త్వరగా వచ్చేలా చూడు తండ్రి. వాళ్ల కళ్ళల్లో ఎప్పుడూ ఆనందం చూడాలన్నదే నా ఆశ. కీర్తి, ఆదర్శుల కాపురం ఆనందంతో అన్యోన్యంగా సాగేలా చూడు. దేవిక, నాకు క్లారిటీ ఇవ్వు. టెంపుల్కి మనం దీప ఫంక్షన్ కోసం వచ్చామా లేదా దర్శనం కోసం వచ్చామా? ధరణి పిలిచిందని రాలేదు. నేను గుడిలో తీర్చుకోవాల్సిన మొక్కొకటుంది, అది తీర్చుకోవడానికి వచ్చాను. ఎలాగూ వచ్చాం కదా, ఫంక్షన్ కూడా చూసి వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. చాలా రోజుల తర్వాత ఇంట్లో జరుగుతున్న శుభకార్యం అంతా హ్యాపీగానే జరుగుతుంది దేవిక.
నేను కోరుకున్నట్టే మీ వాళ్ళందరి దృష్టిలో విలన్ అయ్యావు. ఇక బ్యాలెన్స్ ఏదైనా ఉందంటే అది నీ బతుకులో హ్యాపీ లేకుండా చేసి నేనిక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి జంప్ అవ్వడమే. మైండ్ వాయిస్ లాపి వస్తారా? పద పద దేవిక. అమ్మా దీపా, నెమ్మదిగా దిగమ్మా, లేదంటే లోపల నా ఇంటి వారసుడు ఉలిక్కి పడతాడు. అమ్మా దీపా, వారసుడింకా చేతుల్లోకి రాకముందే మీ అత్తయ్య ఇంత చేస్తుందంటే ఇంకొచ్చాక ఇంకెంత చేస్తుందో. నా ప్రాణమే వాడి కోసం ఇస్తానమ్మా. నేనా బుల్లికృష్ణుడు మన ఇంట్లో కొడుకుపెట్టే క్షణం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మీలాంటి నానమ్మని పొందబోయే నా బిడ్డ ఎంతటి అదృష్టవంతుడో అనిపిస్తుందత్తయ్యా. అమ్మా, ఈ తాతయ్య గురించి కూడా కొంచెం చెప్పొచ్చు కదా. వద్దులేమ్మా, వాడు వచ్చాక నేనే వాడిని పరిచయం చేసుకుంటాను. ఇక చాలు, ఇప్పుడే ఎక్కువగా మాట్లాడితే వచ్చే నా మనవడికి దిష్టి తగులుతుంది. పద, ఫంక్షన్కి టైం అవుతోంది. జాగ్రత్త. దేవిక, మొక్కు తీర్చాలని అన్నావు కదా, ఇంతకీ తీరిన నీ కోరికేంటో చెప్పు. ఇక నుంచి నీ బిజినెస్ ని నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఆ బిజినెస్ లో నాకు మంచి ప్రాజెక్ట్ రావాలని మొక్కుకున్నాను. తీరింది. అమ్మో, ఈ గాడ్ చాలా పవర్ఫుల్గా ఉన్నట్టున్నాడు. కొంపదీసి నా గురించి నెగిటివ్గా మొక్కుకోలేదు కదా. నీ గురించి కూడా చాలా మొక్కుకున్నాను. చూడాలి అవెప్పుడు తీరుస్తాడు. ఏమని మొక్కుకున్నావు? చెప్పు దేవిక. కోరికలు బయటికి చెప్తే తీరవట, సో చెప్పను. మహేష్, ఆ పూలదండ తీసి మెళ్ళవి. హరిచందనాల సిరి లక్ష్మీదేవి సీమంతమాడెనమ్మా. ఆ సిరిగల కొమ్మను అమ్మను కమ్మని దీవించరమ్మా. హరిచందనాల సిరి లక్ష్మీదేవి సీమంతమాడెనమ్మా. సీమంతం ఫంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? దేనికోసం? ఒకవేళ ఫంక్షన్ చేయలేదనుకో, రేపు బాబో పాపో వచ్చాక మీ నాన్న ఫంక్షన్ చేయలేదని కంప్లైంట్ చేసి పనిష్మెంట్ ఇస్తావు కదా, అందుకు. మా ఇంటి ఆడబడుచు నవ్వాలి నూరేళ్ళు, మా కంటి పాపలా ఉండాలి 1000 ఏళ్ళు. ఆ పాపకు రండి పంతులు గారు. ఆ దేవుడు ఆశీస్సులు నా కొడుకు కోడలికి పుట్టబోయే బిడ్డ మీద ఉండాలని ఆశీర్వదించండి. అలాగే. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వెళ్ళొస్తానమ్మా. మంచిది పంతులు గారు. నమస్కారం. పిన్ని, మీరంతా వచ్చి నా కోడలికి పసుపు రాసి అక్షింతలు వేసి ఆశీర్వదించండి. వాసంతి, నీకు శ్రీమంత పాటలు బాగా వచ్చు కదా. నా మనవరాలి కోసం ఒక మంచి పాట పాడు. సరే పిన్ని, నువ్వు అడిగితే పాడకుండా ఉంటానా? సీమంత శుభవేళలో చేరరారే ముత్తైదువులే, కడు పుణ్యమో ఈ క్షణాన పసుపు
చూడువే, బాగా చూడు. నా కొడుకుని చేతకాని దద్దమ్మ అన్నావు కదా, ఇప్పుడు వాడే సొంత ఖర్చుతో భార్యకి సీమంతం జరుపుతున్నాడు. ఇప్పుడు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావే? నీ భర్త కొడుకు నిజంగా మారితే నువ్వెంత గర్వంగా ఉంటావో చూడాలని ఆశగా ఉందక్కా. తొందరలోనే ఆ రోజు కూడా వచ్చేలా చేస్తా. ఈ ఫంక్షన్ నాకు పనిష్మెంట్ అయ్యేలా ఉంది. నిలబడి కాళ్ళు కుక్కలు పీకుతున్నట్టుగా లాగేస్తున్నాయి. ఈ రాక్షసి ఈగోకి వెళ్ళి ఫంక్షన్ దగ్గరికెళ్ళి కూర్చోదు, నన్ను కూర్చొనివ్వదు. ధరణి, నువ్వు కూడా ఒక పాట పాడొచ్చు కదా. సీతా సీమంతం ఇంట్లో పేరంటం చేతి గాజుల్లో మోగింది ఏదో గీతం చిగురై వాసంతం వెలుగై హేమంతం అన్ని చేరాయి చోట నిడే శాంతం అయ్యో రామయ్య రామయ్య సిరి నీకు సొంతం సీతా సీమంతం ఇంట్లో పేరంటం చేతి గాజుల్లో మోగింది ఏదో గీతం చిగురై వాసంతం వెలుగై హేమంతం అన్ని చేరాయి చోట నిడే శాంతం అయ్యో రామయ్య రామయ్య సిరి నీకు సొంతం వదినా, నీకోసం పసుపు కుంకుమ తీసుకొచ్చాను.